హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీదేవి. ఈరోజు కొంచెం బయట నైస్ వెదర్, అందుకే నేను వెళ్ళి దహిపూరి ఉంటుంది చూడండి, మన హైదరాబాద్ స్ట్రీట్స్ మీద దొరుకుతుంది దహిపూరి. అది కొంచెం ట్రై చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ విల్ ఇట్ షో అప్. అదేంటి ఆ స్వీట్ సాస్ మొత్తం నేనే చేద్దాం కూడా. పూరీలు మాత్రం నేను చేయట్లేదు, నాకు ఇక్కడ రెడీమేడ్ ప్యాకెట్ దొరికింది, అది ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు వెళ్ళి ఆ స్వీట్ సాస్ మిగతాదంతా ఎట్లా చేస్తున్నానో చూసేద్దాము. లెట్స్ గో. మన స్వీట్ సాస్కి మనకి టామరిన్ జ్యూస్ కావాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని రసం తీసుకున్నాను. ఆ రసానికి ఒక 5 స్పూన్స్ ఆఫ్ షుగర్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇది దీనిలో పోసేసుకుందాం. ద షుగర్ ఇది కొంచెం బాగా చిక్కగా అయ్యేదాకా మరగబెట్టుకోవాలి. అప్పుడు మన స్వీట్ సాస్ రెడీ. మనం ఇప్పుడు స్టవ్ మీద స్వీట్ సిరప్ పెట్టేసుకున్నాం కదా, స్వీట్ చట్నీ. ఇప్పుడు పొటాటోస్ బాయిల్కి పెట్టుకుందాము. మన దహిపూరికి స్టఫింగ్ పెడతారు చూడండి, పొటాటోస్. అవి నీట్గా నేను ఒక పెద్ద సైజ్ పొటాటో తీసుకున్నాను, జస్ట్ ఈవినింగ్ స్నాక్ లాగా. కాబట్టి మీరు డిపెండింగ్ అపాన్ పీపుల్ పొటాటోస్ తీసుకోవచ్చు. నేను ఒకటే తీసేసుకుని నీట్గా చెక్కు తీసేసి ముక్కల్లా కట్ చేసి పెట్టాను. అది ఎలా బాయిల్ చేస్తానో చూపిస్తాను. నేను ఇలా కట్ చేసుకున్నాను. ఒక పెద్ద సైజ్ పొటాటో తీసి కట్ చేసుకున్నాను. నాకు ఇక్కడ అవెన్లోనే పొటాటో ఆప్షన్ ఉంది కాబట్టి నేను అవెన్లోనే చేసేసుకుంటున్నాను. లేదంటే మీరు యాజ్ యూజువల్ మనం స్టవ్ మీద ఎలా చేసుకుంటామో అలా కూడా చేసేసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. ఇప్పుడు నాకు ఆటోమేటిక్గా అది సెన్స్ అయిపోయి నాకు బాయిల్ అయిపోతుంది అనమాట. మనం ఇప్పుడు పూరీస్ ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను. నా దగ్గర ఇలా ఇండియన్ స్టోర్లో ఇది దొరికేసింది అనమాట, రెడీ టు ఫ్రై అని. సో ఇవే కొనుక్కున్నాను నేను. ఇది ఎప్పుడో కొన్నాను నేను, మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు లేదా ఇలా ఏదైనా స్మాల్ స్నాక్ టైం అట్లాంటప్పుడు ఇదే చేసుకుంటాము. నా పొటాటోస్ కూడా బాయిల్ అయిపోయాయి. సో నేను ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మ్యాష్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఈ పొటాటోస్ అన్నీ మ్యాష్ చేసేసుకుందాం. చాలా వేడిగా ఉంది, అందుకే నేను ఫోర్క్ వాడుతున్నాను. దీంట్లోనే మనం కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా లిటిల్, మరీ బ్లాండ్గా ఉండకూడదు. ఇది నల్లుప్పు, ఇది కొంచెం టేస్ట్. ఇంకా నా దగ్గర కొంచెం పానీపూరి మసాలా ఉంది, అది కూడా వేస్తున్నాను. సో అండ్ ఫైనలీ కొంచెం చాట్ మసాలా. ఇప్పుడు దీన్ని కొంచెం బాగా కలిపేసుకోవటమే. ఇది కాదు కానీ చేయబెట్టేస్తాను నేను. ఇంకా ఇలా మొత్తం నేను యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్నీ కలిపి పెట్టేసుకున్నాను. మన స్వీట్ సిరప్ అయిపోయింది. దీన్ని బంద్ చేసేసి మనం చల్లార్చుకుందాము. మొత్తం అన్నీ ఫ్రై చేసేసుకుంటాం. ఇలా మనకు కావాల్సిన ఇలా అన్నీ ఫ్రై చేసేసుకున్న కర్రీ రెడీ, కర్డ్ రెడీ, స్వీట్ సాస్ రెడీ, ఉల్లిపాయ, క్యారెట్ తురుము, కొత్తిమీర రెడీ. ఇప్పుడు ఇవన్నీ స్టఫింగ్ చేసి చూపిస్తాను. చేసుకోగలిగిన తర్వాత కానీ కనిపిస్తుంది కదా బాగానే. హలో, టేస్టింగ్ టైం. కొంచెం టైం పడుతుంది, నాకు ఇష్టం కదా. నాకు ఇట్లా అలవాట్లేదు, చేతితో వేసేస్తాను. నెక్స్ట్ కొంచెం కర్డ్ కనిపిస్తుంది, స్వీట్ సాస్, కొంచెం ఆనియన్,
భలే చేసావు శ్రీదేవి, చిటికలు తొందరగా. దహీపూరి యా బాగుంది, సూపర్ ఉంది. బయటకు వెళ్ళి కొనుక్కునే కన్నా ఇది బెటర్, ఇంట్లో చేసుకుని మంచిగా తినొచ్చు. హెల్తీ ఫుడ్ నాకైతే చాలా నచ్చింది. బయట అందరి చేతులు కలిపి ఉంటుంది, ఇంట్లో ఎన్నైనా తినచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.